వెల్కమ్ టు ఈజీటెక్. మనం ఈరోజు పైథాన్ బేసిక్స్లో ప్రింట్ కమాండ్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ప్రింట్ కమాండ్? ప్రింట్ కమాండ్ని మనం ఏదైనా డిస్ప్లే పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు మనం ఏదైనా డిస్ప్లే చేయాలనుకోండి స్క్రీన్ మీద, సో అవుట్పుట్గా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ కమాండ్ని యూజ్ చేస్తాం. సో అంటే ప్రింట్ కమాండ్ని యూజ్ చేసి మనం ఏదైనా నంబర్స్ కావచ్చు, ఏదైనా నేమ్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఏవైనా కానీ మనం ప్రింట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా మరి చూసేద్దామా మరి. సో ప్రింట్ కమాండ్ని యూజ్ చేయాలి అంటే మనం ఎలా చేస్తామంటే సేమ్ ప్రీవియస్ వీడియోలో చేసినట్టుగానే ఫస్ట్ పైథాన్ ఐడియల్ని ఓపెన్ చేసి దెన్ వి టైప్ ప్రింట్. ప్రింట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ మనం ఒక నేమ్ని టైప్ చేద్దాం. ఆ నేమ్ ఏంటి అంటే ఐ విల్ టైప్ మై ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ని రాస్తాను. ఆ ఛానల్ నేమ్ ఏంటి? ఈజీటెక్ స్పేస్. సో ఈ ఈజీటెక్ స్పేస్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రింట్ చేయాలి అంటే సో ఇన్ బిట్వీన్ బ్రాకెట్స్ ఈజీటెక్ స్పేస్ అని రాసిన తర్వాత అందులో నేను ఏం చేస్తానంటే డబుల్ కోట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. ఈజీటెక్ స్పేస్ కి ముందు డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఈజీటెక్ స్పేస్ తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తాం. సో అలా అయితేనే మనం ప్రింట్ చేయవచ్చు ఒక నేమ్ ని ప్రింట్ చేయాలి అంటే మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి అండ్ దెన్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో మన నేమ్ ని టైప్ చేయాలి. లెట్స్ టైప్ ఇట్. ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఈజీ టెక్ స్పేస్, ఈజీటెక్ స్పేస్ అండ్ క్లోజ్ డబుల్ కోట్స్ దెన్ క్లోజ్ ది బ్రాకెట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రెస్ ఎంటర్ని ప్రెస్ చేస్తాను. ఎంటర్ని ప్రెస్ చేయగానే మనకి మన నేమ్ అది ఏదైతే మన నేమ్ టైప్ చేసామో ఈజీటెక్ స్పేస్ అని అది ప్రింట్ అవుతుంది. లెట్స్ ప్రెస్ ఎంటర్. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఈజీటెక్ స్పేస్ అని అవుట్పుట్లో చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నంబర్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక నంబర్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. నంబర్ని ప్రింట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, బట్ ఏం చేస్తానంటే ఒక నంబర్ని ప్రింట్ చేయాలి అంటే డబుల్ కోట్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ని ప్రింట్ చేయాలంటే డబుల్ కోట్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో సేమ్ ప్రాసెస్ అంటే ఏంటి? టైప్ ప్రింట్. ఇప్పుడు నేనంటే ఏదైనా ఒక నంబర్ ఏంటి? ఒక నంబర్ని తీసుకుందాం. నంబర్ 3ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో టైప్ 3 and close the bracket. So open the bracket and type the number and close the bracket. So bracket ని క్లోజ్ చేసాం కదా, ఇప్పుడు ఎంటర్ ని ప్రెస్ చేయండి. ఎంటర్ ని ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడొచ్చు మీరు 3 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. 3 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డబుల్ కోట్స్ లేకుండా నేమ్ ని ప్రింట్ చేస్తా. సేమ్ నేమ్ ఈజీటెక్ స్పేస్ అని ఉంది కదా, ఈజీటెక్ స్పేస్ ని డబుల్ కోట్స్ లేకుండా ప్రింట్ చేస్తాను. లెట్స్ టైప్ ఇట్. ప్రింట్ దెన్ ఈజీ టెక్ స్పేస్ వితౌట్ డబుల్ కోట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేయగానే ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. ఎంటర్. వావ్, వాట్ హ్యాపెన్? అక్కడ మనకి అవుట్పుట్ అనేది రాలేదు. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. అప్పటి వరకు ఆలోచించండి. ఐ విల్ కమ్ విత్ దట్ సొల్యూషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.